భారత క్రికెట్ జట్టు యువ సంచలనం ఎడమ చేతి వాటం పేసర్ హర్షదీప్ సింగ్ సుదీర్ఘ ఫార్మాట్ అయిన టెస్ట్ క్రికెట్ లో ఆరంగేట్రం చేసినందుకు సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. జూన్ 2025 నుంచి ఇంగ్లాండ్ తో ప్రారంభం కానున్న 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కు హర్షదీప్ ఎంపిక చేసే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే పరిమిత ఓవర్ల క్రికెట్ తో తమదైన ముద్ర వేసిన ఈ పంజాబ్ యువ కెరటం టెస్టుల్లోనూ తన సత్తా చాటేందుకు సిద్ధమైనట్లే. గత టీ20 ప్రపంచ కప్ లో హర్షదీప్ సింగ్ అద్భుత ప్రదర్శన కనబర్చి భారత జట్టు విజయాల్లోకి కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా ఒకే టీ20 ప్రపంచ కప్ ఎడిషన్ లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ గా ఆర్పీ సింగ్ రికార్డును హర్షదీప్ అధిగమించడం అతని ప్రతిభకు నిదర్శనంగా మారింది. కీలక సమయంలో వికెట్లు తీస్తూ పరుగులు నియంత్రిస్తూ జట్టును అండగా నిలిచాడు. ఈ ప్రదర్శన అతన్ని టీ20 ప్రపంచ కప్ హీరోగా అభిమానుల మధ్యలో నిలిచింది. భారత టెస్ట్ జట్టు కొంతకాలంగా నాణ్యమైన ఎడమ చేతి వాటం పేసర్ కొరతతో ఇబ్బంది పడుతోంది. జహీర్ ఖాన్ తర్వాత ఆ స్థాయిలో ప్రదర్శన కనబర్చే బౌలర్ కోసం అన్వేషణ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో హర్షదీప్ సింగ్ ఎంపిక జట్లు వైవిధ్యం తీసుకురాగలదని సెలెక్టర్లు భావిస్తున్నారు. బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగల సామర్థ్యం, ముఖ్యంగా ఇంగ్లాండ్ పరిస్థితులకు అనుకూలించే అతని బౌలింగ్ శైలి హర్షదీప్ కు కలిసొచ్చే అంశాలు. అంతేకాకుండా చీఫ్ సెలెక్టర్స్ అజిత్ అగార్కర్ నేతృత్వంలో సెలెక్టర్స్ కమిటీ హర్షదీప్ ను ఇంగ్లాండ్ పర్యటనకు సంసిద్ధంగా ఉండాలని సూచించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. హర్షదీప్ ఇప్పటికే భారత తరపున వన్డేలు, టీ20లు ఆడారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 21 మ్యాచ్లు ఆడి 66 వికెట్లు పడగొట్టాడు. 2023లో ఇంగ్లీష్ కౌంటీ ఛాంపియన్షిప్ లో కెంట్ తరపున ఆడడం ద్వారా అక్కడి పరిస్థితులపై అతనికి మంచి అవగాహన ఉంది. భారత జట్టు జూన్ 20, 2025 నుంచి ఇంగ్లాండ్ తో 5 టెస్ట్ల సిరీస్ తో తలపడనుంది. ఈ సిరీస్ లోని మ్యాచ్లు హెడింగ్లీ, ఎడ్జ్బాస్టర్, లార్డ్స్, ఓల్డ్ ట్రాఫోర్డ్, ద ఓవెల్ మైదానాల్లో జరగనున్నాయి. ఈ పర్యటనకు భారత జట్టుకు మే 23 లేదా 24, 2025న ప్రకటించే అవకాశం ఉంది. సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి వైదొలిగిన నేపథ్యంలో భారత టెస్ట్ జట్టులో మార్పుల దశ నడుస్తోంది. దీంతో యువ ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు లభిస్తున్నాయి. ఈ సిరీస్ కు నూతన కెప్టెన్ గా శుభ్మన్ గిల్ లేదా రిషబ్ పంత్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. హర్షదీప్ సింగ్ టెస్టుల్లోనూ అరంగేట్రం చేస్తే అది భారత పేస్ బౌలింగ్ విభాగానికి మరింత బలాన్ని చేకూర్చగలదని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అతని చేరికతో భారత బౌలింగ్ తో దాడి మరింత పదునెక్కడం ఖాయం.